అందరిలో ఒక తమ్ముడిగా, ఒక అన్నగా మీకు ప్రతినిత్యము అందుబాటులో ఉంటానని, ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తారని మీ ముందు నిలబడ్డాడు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ప్రజా రాజకీయ కుటుంబ నేపథ్యంతో 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ప్రజల మనసు తెరుచుకున్నారు. కడప ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. యువ పార్లమెంటేరియన్గా ఎదుగుతూ పెద్దల ఆశీస్సులతో ముందుకు సాగుతున్న తరుణంలో ఆయన జీవితంలో ఓ హఠాత్ పరిణామం. ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం చెందారు. ఇంతమంది కావాలి, ముఖ్యమంత్రి ఒక్కరు కావాలైపోయారు. 2009 సెప్టెంబర్ 2న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం ఇటు వైఎస్ఆర్ కుటుంబానికి అటు ప్రజలకు ఒక పెద్ద షాక్. వైఎస్ఆర్ అకాల మృతితో నాడు దాదాపుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా జగన్ సీఎం కావాలని కోరుతూ సంతకాలు చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వద్దామని కొందరు జగన్కు సూచించారు. తన తండ్రి రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చబోనని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ విలువలకు కట్టుబడ్డారు. మన దారి రహదారి, అడ్డదారి కాదని స్ట్రైట్ పాలిటిక్స్కు చేకూట్టారు. ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి తీరాలని జగన్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఆయన గమ్యాన్ని మార్చేస్తుంది. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేయాలని జగన్ నిర్ణయించుకుంటే అందుకు కాంగ్రెస్ అధిష్టానం ససేమిరా అంది. ఓదార్పు యాత్రకు అనుమతించాలని తన తల్లి సోదరితో కలిసి వెళ్లి కోరినా సోనియా గాంధీ సమ్మతించలేదు. పైగా తమ మాట వింటే కేంద్ర మంత్రిని చేస్తాం, కొన్నాళ్లకు ముఖ్యమంత్రిని కూడా చేస్తామని చెప్పారు. తమ మాట వినకుంటే కష్టాలు తప్పవని హెచ్చరించారు. అయితే వైఎస్ జగన్ ఆలోచనలు లేవు. ఒక్కసారి మాటిస్తే మిన్ను విరిగి మీద పడ్డా వెనకాడకూడదని తన తండ్రి నేర్పిన పాఠాన్ని, తాను అలవరుచుకున్న సిద్ధాంతాన్ని జీవితాంతం గౌరవించాలనుకున్నారు. అందుకే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేందుకు అవసరమైతే కష్టాలకైనా ఎదురేదాలే తప్ప పదవుల కోసమో సుఖాల కోసమో ప్రజలను మర్చిపోతే ఆ జీవితానికి అర్థమే లేదని జగన్ నమ్మారు. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ అనుచిత ఆదేశాలను బేఖాతరు చేశారు. ఓదార్పు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన 600-700 మంది అభిమానుల కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని నల్లకాలువ సభ సాక్షిగా ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు సాగారు. ప్రజా రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ఆ విధంగా మొదలైన ఓదార్పు యాత్ర వైఎస్ జగన్ జీవితంలో అనేక మార్పులకు కారణమైంది. వైఎస్ఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మొదలైన కుట్రలు, కుతంత్రాలను నిరసిస్తూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్ వీడారు. ఆ పార్టీ ద్వారా గెలిచిన కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే పదవులకు వైఎస్ జగన్, విజయమ్మ రాజీనామాలు చేశారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. రాజన్న ఆశయాల సాధన లక్ష్యంగా 2011 మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది 10వ ఆవిర్భావ దినోత్సవం. 2011 మార్చి 12వ తేదీ, ఆ రోజు 11వ తేదీ తూర్పుగోదావరిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేశారు. 12వ తేదీ జెండా ఆవిష్కరణ జరిగి 12వ తేదీని ఆవిర్భావ దినోత్సవంగా అప్పటి నుంచి పాటిస్తూ వస్తున్నాం. 10 ఏళ్ళు సుదీర్ఘ ప్రయాణం. అంతకుముందు 2 ఏళ్ల నుంచి మొదలైన పోరాటం 2009 సరిగ్గా చెప్పాలంటే సెప్టెంబర్ 2న జరిగిన దుర్ఘటన,
రాజశేఖర రెడ్డి గారి హఠాన్మరణం, దుర్మరణం, దాని తర్వాత వరుసగా జరుగుతూ వచ్చిన రాజకీయ పరిణామాలు, అక్కడి నుంచి ఒక్కటొక్కటిగా ఆటుపోట్లు, ఎదురీత, మా అధినేత రాజశేఖర రెడ్డి గారి ప్రియపుత్రుడు, రాష్ట్రం ముద్దుబిడ్డ, ఈరోజు దేశంలోనే ఒక అరుదైన ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి 9 నెలల్లోనే రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి, యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి జరుపుతూ వచ్చిన పోరాటం 19లో ఫలించి రాష్ట్రానికి ఒక విముక్తినిచ్చిన సంఘటనగా మిగిలిపోయింది. వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత పార్టీని ప్రారంభించిన తర్వాత వైఎస్ జగన్ జీవితం నిత్య పోరాటం అన్నట్లుగా మారింది. పెద్దల సలహాలు తీసుకుంటూ, ప్రజల ఆకాంక్షలను తెలుసుకుంటూ పార్టీని అన్ని విధాలా ప్రజాపక్షంగా తీర్చిదిద్దడానికి విపరీతంగా కష్టపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో అప్పటి రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తే ఎమ్మెల్యే పదవులకు అనర్హులమవుతామని తెలిసినప్పటికీ 17 మంది ఎమ్మెల్యేలు అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. వారిపై అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. 2012లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 15 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నెల్లూరు ఎంపీ స్థానంలో ఘన విజయం సాధించింది. ఆ విధంగా ప్రారంభమైన అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త శక్తిగా, బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించింది. రాజన్న ఆశయాలను నీరుగార్చిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై జగన్ ప్రజా పోరాటాలు చేశారు. జలదీక్ష, రైతు దీక్ష, విద్యార్థి దీక్ష, చేనేత దీక్ష తదితర దీక్షలు, ధర్నాలతో ఉద్యమించారు. తిరుగులేని ప్రజానేతగా ఆవిర్భవించిన వైఎస్ జగన్ను అడ్డుకునేందుకు అప్పటి అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించాయి. ఎల్లో మీడియా ద్వారా ఆయనపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు. మరోపక్క వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిల తన మరో ప్రజాప్రస్థాన పాదయాత్ర ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 14 జిల్లాల్లో పాదయాత్ర చేశారు. ప్రజా వ్యతిరేక పాలనను ఎండగట్టారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం 3 నెలల్లో బెయిల్ రావాల్సి ఉండగా అధికార వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ 16 నెలల పాటు బెయిల్ కూడా రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ ఎక్కడా నిరాశ చెందలేదు. అధికారంలోకి వచ్చామనుకొని ప్రజా తీర్పు పూర్తిగా ఆల్మోస్ట్ వచ్చి కూడా కేవలం 1% ఓట్ల తేడాతో అధికారం కోల్పోయినా ఖచ్చితమైన ప్రతిపక్షంగా, నిజాయితీ కలిగిన ప్రతిపక్షంగా, నిబద్ధత కలిగిన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ వచ్చింది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన కుట్రలను మరింత ఎక్కువ చేసి కాంగ్రెస్తో కుమ్మక్కై జరుపుతూ వచ్చిన కుట్రలు, కుతంత్రాలు, వాటి ఫలితంగా పెట్టిన తప్పుడు కేసులు, ఆ తప్పుడు కేసుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉండాల్సి రావడం, అనవసరంగా అక్రమ కేసులకు బలి అయినప్పటికీ పార్టీని ఎలాంటి ఇది వెన్ను చూపకుండా ముందుకు తీసుకుపోవడంలో రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సహోదరి షర్మిల గారు వాళ్ళు ముందుండి నడపడం, వైఎస్ఆర్ కుటుంబంగా భావించే ఈ రోజుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని అభిమానించే లక్షలాది కార్యకర్తలు, అభిమానులు, వేలాది మంది నాయకులు అందరూ ఏకతాటిపై నడుస్తూ వచ్చిన ఫలితమే ఒక రాటుదేలిన పార్టీగా, గట్టిగా ఒక నిబద్ధత కలిగిన పార్టీగా ఆయన డైరెక్షన్లో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ఇన్నాళ్ళు ప్రజల కోసం ప్రజలతో మమేకమై నిలబడుతూ వచ్చింది. దాని ఫలితమే ఈ ఫలితాలు. కానీ అద్భుతమైన ఫలితాలు, 50% పైగా పాజిటివ్ ఓటుతో 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆశీస్సులతో అధికార పగ్గాలు చేపట్టారు. 2014 ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి
నిర్మాణాత్మక పాత్ర పోషించారు. అసెంబ్లీ లోపల బయట ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించారు. టీడీపీ సర్కారు అవినీతి, అసమర్థ విధానాలపై పోరాడారు. రాజధాని పేరిట చంద్రబాబు ప్రభుత్వం సాగించిన భారీ భూదోపిడీని పూర్తి ఆధారాలతో వెలుగులోకి తెచ్చారు. ఇసుక, మైనింగ్, మద్యం, కాంట్రాక్టు మాఫియాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టుల్లో చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు. చంద్రబాబు, లోకేష్ అండతో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సాగిస్తున్న దోపిడీలు, దౌర్జన్యాలు, హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. హుద్హుద్ తుఫానుతో పాటు గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో భక్తుల దుర్మరణం, ఉద్దానం కిడ్నీ వ్యాధుల బాధితులు, సామాన్యుల ప్రాణాలు బలిగొంటున్న టీడీపీ ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ దందా, ఇలా ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచింది. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు కుట్ర పన్నిన చంద్రబాబు వైఎస్ఆర్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. వీరిలో 4 మంత్రి పదవులు కూడా ఇచ్చారు. పార్టీ ఫిరాయిస్తే పదవులకు రాజీనామా చేయించాలన్న నిబంధనను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాటించలేదు. నిబంధనల ప్రకారం ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్న విజ్ఞప్తిని నాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు పట్టించుకోలేదు. ఈ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళింది. తెలుగు ప్రజల ఆకాంక్షల మేరకు ఒక చారిత్రక అవసరంగా 2011 మార్చి 12న ఆవిర్భవించిన వైఎస్ఆర్సీపీ అతి తక్కువ సమయంలోనే బలీయమైన శక్తిగా ఎదిగింది. యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి ప్రజలతో మమేకమవుతూ శాసనసభలోనైనా, పార్లమెంట్లోనైనా, వెలుపలైన ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పోరాడుతూ ఓ బలమైన పార్టీగా ఎదిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మరిన్ని కుట్రలు చేశారు. అయినా తట్టుకుని వైఎస్ఆర్సీపీ నిలబడింది. ప్రజలతో మమేకం కావడం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తప్ప రాజకీయ పార్టీలకు ఇతర షార్ట్కట్లేవీ ఉండకూడదన్నది వైఎస్ఆర్సీపీ విధానమని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన దిశానిర్దేశం పార్టీని బలోపేతం చేసింది. 2019 ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసింది. అవినీతి, అసమర్థ పాలనతో నష్టపోయిన రాష్ట్రం దశ దిశ మార్చేందుకు వైఎస్ జగన్ చారిత్రక ప్రజా సంకల్ప పాదయాత్ర చేశారు. 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించి 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి 2019 జనవరి 9న ఇచ్చాపురంలో ముగించారు. పాదయాత్రకు రాష్ట్ర ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. పాదయాత్రలో జగన్ కు వెల్లువెత్తుతున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఆయన్ను అడ్డు తొలగించుకునేందుకు రాజకీయ ప్రత్యర్థులు కుట్రలు చేశారు. విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ను హతమార్చేందుకు పదునైన కత్తితో హత్యాయత్నం జరిగింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న జగన్ ప్రజాక్షేత్రంలో కొనసాగాలన్న తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ప్రజలకు అండగా నిలవడమే ధ్యేయంగా పాదయాత్రను కొనసాగించారు. కోడి కత్తి అంటూ చంద్రబాబు హేళనగా మాట్లాడినా ఎక్కడా సంయమనం కోల్పోకుండా ఎంతో హుందాగా వైఎస్ జగన్ వ్యవహరించారు. తిరిగి పాదయాత్ర చేపట్టి తాను ముందే చెప్పినట్టుగా ఇచ్చాపురంలో ముగించారు. తన వ్యక్తిత్వంపై, తన ఆస్తులపై, తన ప్రాణాలపై అన్ని వైపుల నుంచి రాజకీయ ప్రత్యర్థులు దాడి చేసినా వైఎస్ జగన్ ఏమాత్రం బెదరలేదు. తన తండ్రి వైఎస్ఆర్ అందించిన ధైర్య సాహసాలే పెట్టుబడిగా ప్రజల మధ్య నిలిచి గెలిచారు. ప్రజల నాడేమిటో తెలుసుకోవాలి, ప్రజల ఆకాంక్షలను నేను క్షుణ్ణంగా వివరణ తెలుసుకోవాలి అని దాంతో ప్రజా సంకల్ప పాదయాత్ర ఆయన మొదలు పెడితే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 14 నెలల పాటు ఆయన కాలి నడకన ఎక్కడ వర్షం రాని, ఎదురాని, ఎండ కానీ మొత్తం 14 నెలలు ఆయన పాదయాత్ర చేసి ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్రలో
ఆయన సేకరించిన డేటా అంతా నవరత్నాల రూపంలో ఏమిటి మనం చేస్తే బాగుండని ఆయన ప్రజల ముందు ఉంచటం, వీటన్నిటిని పెట్టుకొని మేము ఒక ఎన్నికల మేనిఫెస్టో, కేవలం 2 పేజీల్లో ఎన్నికల మేనిఫెస్టోని మేము తయారు చేసి ఎన్నికల మేనిఫెస్టోలో సూచించినటువంటి ప్రతి అంశాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలుపరచడం మొదలుపెట్టడం అనేది గతంలో ఎవరూ చేయలే. వాయిదాలు వేసుకుంటూ వచ్చేవాళ్ళు. అధికారంలోకి వచ్చేందుకు పొత్తులు పెట్టుకోవాలని కొందరు చేసిన సూచనలకు జగన్ సమ్మతించలేదు. తాను నమ్మిన సిద్ధాంతం పట్ల నిబద్ధతతో 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశారు. ప్రతిబంధకాలు, కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొంటూ 10 ఏళ్లుగా తమ కోసం పోరాడుతున్న వైఎస్ జగన్ను ప్రజలు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్కు అఖండ విజయాన్ని చేకూర్చారు. రికార్డు స్థాయిలో 151 అసెంబ్లీ సీట్లతో 22 పార్లమెంట్ స్థానాలతో వైఎస్ఆర్సీపీని గెలిపించారు. విశ్వసనీయతకు పట్టాభిషేకం చేశారు. ఒక మహాశక్తిగా ప్రజల అభిమానాన్ని చూరగొని ఈరోజు ఎదిగినటువంటి నేపథ్యంలో 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9 నెలల మంచి సుపరిపాలనని ప్రజలు నచ్చే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి అనుగుణంగా ఆయన వదిలి వెళ్లినటువంటి పథకాలను జెండాపై సింబల్గా అన్ని పథకాలను ముద్రించి ఆ పథకాలన్నింటినీ కూడా కొనసాగించే విధంగా తండ్రికి మించిన తనయుడు, తండ్రి మెచ్చినటువంటి తనయుడు, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన అందించేటటువంటి నాయకుడిగా ఈరోజు మన్నలను పొందుతున్నటువంటి ఆ యొక్క నాయకుడి యొక్క పరిపాలన కనీసం ఒక 25-30 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించి ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ప్రజలందరి ప్రయోజనాలను కాపాడేటటువంటి ఒక మహానాయకుడిగా ఎదగాలనని, ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలనని మనసారా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా ఎవరైతే పార్టీని సమర్థించి అధికారంలోకి తీసుకొచ్చారో వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా. యువకుడు, ఉత్సాహవంతుడు నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రజాసేవ చేయాలని మీ మధ్యకు వస్తున్నాడు, ఆశీర్వదించండి అని రాజశేఖర్ రెడ్డి ఏ ముహూర్తాన కోరుకున్నారో కానీ అది అక్షరాలా నిజమైంది. యువకుడు, ఉత్సాహవంతుడు మీ అందరితో ఒక్కరిగా, మీ అందరిలో అన్నగా, తమ్ముడిగా మీకు అండగా నిలబడి ఉంటాడు. మీ ఆదరణ కోరుతున్నాడు, ఆశీర్వదించమని కోరుతున్నాడు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన మరుక్షణం నుంచే జగన్ జనం మధ్య ఎదిగిపోతూనే ఉన్నాడు. ఇంటింటి బిడ్డగా మారిపోయాడు. పోరాటాలతో పురుడు పోసుకుని పాదయాత్రతో ప్రజలకు అంకితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీగా గుర్తింపు పొందింది. ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో కుట్రలను చీల్చుకుంటూ గెలుపు బావుట ఎగురవేసింది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పార్లమెంట్లో 4వ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఈ వాగ్దానాలు అమలు చేసే దానిలో పిల్లల ఆరోగ్యం దగ్గర నుంచి ఎక్కడ కూడా ఆర్థిక వెనకబాటుతనం అనేది పిల్లల చదువులకు కానీ, పిల్లల ఆరోగ్యానికి కానీ అది అడ్డు రాకూడదు. రైతాంగం అనేది ఇష్టపడి వ్యవసాయం చేసే స్థితికి వాళ్ళని తీసుకొని రావాలి. రైతాంగం పండించినట్టు ప్రతి గింజ కూడా వాళ్ళు గిట్టుబాటు ధరలు ఇచ్చే నేను కొనాలి. వాళ్ళు ఈ విధంగా ఇక్కడ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈ విధంగా ఆయన చేసినటువంటి పథకాలు ఇవాళ దేశంలోనే ఒక ఉన్నత స్థాయికి ఆయన ఇమేజ్ని తీసుకెళ్లగలిగింది. వైఎస్ఆర్ వారసుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మొదటి సంతకం అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల పింఛన్ల ఫైలుపై చేశారు. నిస్సహాయులు కష్టాలు పడకుండా ఉండాలని వారి పింఛన్ మొత్తం వారి ఇంటి వద్దే అందించడానికి వీలుగా ఏర్పాటు చేశారు. వాలంటీర్ల ద్వారా ప్రజల ముంగిటకే సంక్షేమ పథకాలను తీసుకుపోతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనా వికేంద్రీకరణకు పెద్దపీట వేయడమే కాకుండా 4 లక్షల మంది యువతకు ఉద్యోగాల కల్పన చేశారు. తన సుదీర్ఘ పాదయాత్రలో చూసిన కష్టాలు, తెలుసుకున్న సమస్యలే ఆధారంగా రూపొందించుకున్న మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ అమలు చేస్తున్నారు. నిత్యం మేనిఫెస్టో అమలును సమీక్ష చేస్తున్నారు.
రైతులకు ఉచితంగా పంట పెట్టుబడి అందించే రైతు భరోసా కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో చెప్పినట్టు 2020 ఖరీఫ్లో కాకుండా 2019 రబీ సీజన్లోనే అమల్లోకి తెచ్చారు. పారదర్శక పాలన కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నారు. సామాన్య ప్రజల పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి వీలుగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. అమ్మ ఒడి పథకం ద్వారా సామాన్య ప్రజల పిల్లలు బడిబాట పట్టేలా చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారు. స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారు. అంతేకాదు, స్పందన కార్యక్రమాన్ని సమీక్షిస్తూ పథకాల అమలులో లోపాలను సవరిస్తున్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న సీఎం వైఎస్ జగన్ నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రాథమిక సౌకర్యాల కల్పన కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నారు. అవసరమనిపిస్తే అసెంబ్లీలో చట్టాలు చేసి వినూత్న విధానాల్ని అమలు చేస్తున్నారు. నామినేషన్ పోస్టుల్లో, నామినేషన్ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50% రిజర్వేషన్ కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పార్టీ తరపున 10% రిజర్వేషన్లు కల్పించి వాటిని మొత్తం మీద 34% ఉండేలా చూశారు. ఈరోజు పార్టీ పరంగా 34% రిజర్వేషన్లను మేము పార్టీ పరంగా అమలు చేస్తామని చెప్పి ప్రకటించడము చరిత్రాత్మకమైనటువంటిది. దేశంలో ఉన్న బీసీ ముఖ్యమంత్రులు కూడా దీన్ని చూసి నిజమేనా అనేటటువంటి విధంగా తలదించుకునే విధంగా ఒక చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. బీసీలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కోటు కొట్టేస్తే నా పార్టీ పరంగా ఇస్తా అని చెప్పి ఇట్లా అనౌన్స్ చేయడము నిజంగా ఇది చాలా చరిత్రాత్మకము, ధైర్య సాహసాలు కూడుకున్నటువంటిది. బీసీల అభివృద్ధి పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని నిరూపిస్తుంది. ఆయన చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. కోట్లు అడ్డుకున్నా చేయాలనే సంకల్ప బలం ఉంటే ఏదో మార్గాన చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. ఏపీ దిశ చట్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. పలు రాష్ట్రాలు అదే దిశగా పయనం చేస్తున్న తీరు దీనికి నిదర్శనం. అంతేకాదు, మహిళల భద్రతకు, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దశలవారీ మద్యపాన నిషేధం అమల్లో పెట్టారు. దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభించారు. చంద్రబాబు తన హయాంలో అడ్డగోలుగా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అనేక అక్రమాలకు పాల్పడుతూ ఆర్థికంగా రాష్ట్రాన్ని కుదేలు చేసి చేతిలో పెట్టినా ఆ కష్టాలను దాటుకుంటూ ఎంతో సంయమనంతో ముందడుగు వేస్తున్నారు వైఎస్ జగన్. ఆయన అలుపెరగకుండా పథకాల ప్రకటనే కాక అమలు చేసుకుంటూ వచ్చిన ఇవి చూస్తే ఇది కూడా దేశంలో ఒక రోల్ మోడల్ స్టేట్గా, ఒక ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా మిగిలిన రాష్ట్రాలు కూడా అనుసరించదగిన విధానాలను అమలు చేస్తూ ఇప్పటికే రికార్డు సృష్టించారు. రాష్ట్ర ప్రజలు అందరూ అదృష్టం చేసుకున్నారు అలాంటి నాయకుడిని కలిగి ఉండడం. అలాంటి నాయకుడితో ప్రయాణం సాగించడం పార్టీలో ప్రతి ఒక్కరూ గర్వంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు 14లో అన్యాయంగా విభజనకు గురై ఆ తర్వాత 5 ఏళ్ల పాటు ఆల్మోస్ట్ చీకటి పాలనలాగా నడిచిన తెలుగుదేశం దాన్ని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ అప్పుల ఊబి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్న పాలనా తీరు కూడా ఇది కూడా ఒక పోరాటంలాగా చేయాల్సి వస్తుంది. కానీ ఒక నమ్మకం అయితే క్రియేట్ చేశారు. వచ్చే 5 ఏళ్లలోనే రాష్ట్రం స్వరూపం మార్చుతారు ఈయన నాయకుడు అనే నమ్మకం క్రియేట్ చేసినందువల్లనే మొత్తం ఎక్కడెక్కడే పార్టీల నుంచి కూడా అందరూ విశ్వాసంతో ఈ పార్టీ వైపు రావడానికి ప్రారంభించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్ఆర్సీపీ మాత్రం తన సంకల్పాన్ని, ప్రజలకు ఇచ్చిన మాటను మర్చిపోలేదు. రాజన్న రాజ్యమే ధ్యేయంగా, పోరాటాలే నేపథ్యంగా ప్రజల మధ్య నుంచి ఎదిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు జరిగే ఉద్దేశంతో అడుగులు వేస్తోంది. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి అంటే ఒక్క ప్రాంతం మీద కేంద్రీకృతం కాకుండా పరిపాలన వికేంద్రీకరణ అనేది అన్ని ప్రాంతాలకు చేసి మనకున్న క్లియర్ కట్గా ఉత్తరాంధ్ర ఉంది, మధ్యలో కోస్టల్ ఏరియా ఉంది, అవతల రాయలసీమ ఉంది. ఈ ప్రాంతాలన్నీ చేసుకొని రావాల్సినవి అవి ఉన్నాయి. ఇవాళ ఎక్కడ కూడా విస్మరించకుండా వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినట్టు 87 ప్రాజెక్టులని, నీటిపారుదల ప్రాజెక్టులని పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఇవాళ చేస్తా ఉన్నాడు. పోలవరం దగ్గర నుంచి మొత్తం రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి
ప్రాజెక్టు కూడా ఆయన చేయటానికి కంగణం కట్టుకొని చేస్తూ ఉన్నాడు. దేశ రాజకీయాల్లో నాడు శక్తివంతంగా ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఢీకొట్టాడు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవమున్న చంద్రబాబును చిత్తు చేశాడు. పదవి ఉన్నది ప్రజల సేవ చేయడానికేనని మాట ఇస్తే అది తప్పకుండా నెరవేర్చాలనే అత్యుత్తమ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. విలువల రాజకీయాలకు పెద్దపీట వేస్తూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే అసలైన లక్ష్యంగా భావిస్తూ ఈ 10 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శక్తివంతంగా తీర్చిదిద్దిన వైఎస్ జగన్ ప్రజా రాజకీయాల్లో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుందాం. లిఖించెను జగనుడి ఘనత తన పాలని మార్చు